అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గౌరిగార్డెన్. నేను మీ పవన్. ఈరోజు వీడియోలో ఒక చిన్న హార్వెస్టింగ్ అయితే చేయబోతున్నానండి. లాస్ట్ వీడియోలో మీకు ముల్లంగి చూపించాను, బట్ అవి హార్వెస్ట్ చేయలేదు కదా. సో ఈ వీడియోలో మనం వాటిని హార్వెస్ట్ చేయబోతున్నాము. అలాగే వంకాయలు కూడా మీకు లాస్ట్ వీడియోలో నేను బ్లాక్ వంకాయలనే నేను చూపించాను. ఇప్పుడు మీకు తెల్ల వంకాయలు ఉన్నాయి, కొన్ని పచ్చ వంకాయలు, వాటిని నేను హార్వెస్ట్ చేయబోతున్నాను. అలాగే కొన్ని బీరకాయలు కూడా మనం హార్వెస్ట్ చేద్దాం పచ్చిమిర్చితో పాటు. సో ఇవి తెల్ల వంకాయ, ఇది మనం పచ్చ వంకాయలు అండి ఇవి. సో మనకి జనరల్గా వంకాయలు ఎక్కువ రావాలంటే ఏం చేయాలనే దాని గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది. సో ఎవరైనా మళ్ళీ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ ఓపెన్ చేసి మీరు చూడొచ్చండి. అలాగే వాటరింగ్ కూడా వంకాయ మొక్కలకి ఎప్పుడు ఒకేలాగా ఇవ్వండి. ఎక్కువ తక్కువ ఇస్తే మనకి చేదు వచ్చేస్తాయి ఖచ్చితంగా. అలాగే వాతావరణ క్లైమేట్స్ మారినప్పుడు కూడా మనకి వంకాయలు చేదు వస్తాయి. ఎందుకంటే ఇది మరీ అడుగుతున్నారు కాబట్టి చాలామంది నేను చెప్పడం జరుగుతుంది. సో వాటర్ మాత్రం కొంచెం వీటికి మనం ఒకేలాగా ఇచ్చేటట్టుగా చూడండి. ఇప్పుడైతే నేను బ్లాక్ అయితే నేను తీయట్లేదండి. ఈ వంకాయలు నీలం వంకాయలు అయితే నేను తీయట్లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకే నేను తీస్తున్నాను అనమాట. సో అన్నీ ఒకేసారి తీయకుండా కొంచెంగా నేను తీస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తుంది ముల్లంగి అండి. ముల్లంగి మనకి విత్తనాల నుంచి మనం వేసుకోవచ్చు. విత్తనాల ద్వారా మనకి ఈజీగా పెరుగుతాయి ఇవి. సో వీటికి సాయిల్ ఎలా ఉండాలంటే మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి ముల్లంగి దుంప అనేది కింద మట్టిలో ఊరుతుంది కాబట్టి కొంచెం ఈజీగా మనకి కింద పెద్దది అవ్వటానికి సాయిల్ అనేది లూజ్ ఉండాలి. గట్టిగా ఉంటే ఏమవుతుందంటే దుంప మనకి పెద్దది కాదండి. ఏదైతే పైన ఆకైతే వస్తుంది తప్ప కింద అయితే దుంప రాదనమాట. సో సాయిల్ అనేది లూజ్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఈ విధంగా ఉంటుందండి మనకి పెద్దదైతే దుంప అనేది. మీకు పైన కనిపిస్తున్నాయి కదా విత్తనాలు. సో ఈ విత్తనాల ద్వారా మనం వీటిని ఈజీగా పెంచుకోవచ్చు. మనకి లూజ్గా సాయిల్ లేకపోతే ఏమవుతుందంటే దుంప అనేది పెద్దది కాదు, పైన ఆకులు మాత్రం వచ్చేస్తాయి మీకు. అంటే దుంప ఊరినట్టుగా పైన ఆకులు అయితే వస్తాయి కానీ కింద దుంప అనేది మనకి రాదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మనకి ఈ విత్తనాలు నుంచి పెంచుకునే మొక్కని మనం ఎక్కడైనా లూజ్ సాయిల్ ఉన్న దాంట్లో వేసుకుంటే సరిపోతుందండి. ప్రత్యేకంగా వీటిని మనం వేయనవసరం లేదు. నేనేంటంటే ప్లేస్ని యూటిలైజ్ చేద్దామని చెప్పి నేను అంటే మొక్క పెట్టిన తర్వాత చుట్టూ ఖాళీ ఉంటుంది కదా, అందులో పెట్టాను. అంటే టెస్ట్ చేద్దాం వస్తుందో రాదా అని చెప్పి నేను ట్రై చేయడం జరిగింది. బట్ ఇది మొత్తం నేను 3 పెట్టాను టెస్టింగ్ కోసం అని చెప్పి. బట్ బాగానే వచ్చినాయి అన్నీ కూడా. సో మిగతా 2 కూడా నేను తీయట్లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకే తీస్తున్నాను అండి. మొత్తం కూడా నేను హార్వెస్ట్ చేసి వాటిని వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో ఎంతవరకు అవసరమో అంతవరకు నేను హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇదండి ముల్లంగి గురించి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా పెట్టాలనుకుంటే ముల్లంగి విత్తనాల నుంచి ఈజీగా మీరు వేసుకోవచ్చు. చామంతి మొక్కలకి ఇది సీజన్ కాబట్టి
చామంతి మొక్కలు ఎవరైనా పెంచుకోవాలనుకుంటే ఇప్పుడు తెచ్చి పెట్టుకోండి. అలాగే మీకు జినియా ప్లాంట్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగిందండి. జినియా ప్లాంట్స్ గురించి ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు ఈ వీడియోని చూసి జినియా ప్లాంట్స్ని ఎలా పెంచాలో తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో